నమస్తే, వెల్కమ్ టు V27 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంపల్లి విజయ్ కొడుకు విద్వంత అంగన్వాడీ పాఠశాలలో ఓ టీచర్ చిన్నారని చితక బాదడంతో కన్నుకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కొడుకుని అకారణంగా ఇష్టం వచ్చినట్లు కొట్టిన బాధితురాలు అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నా పేరు విజయ్ కుమార్, మా భార్య పేరు లక్ష్మి, మా కొడుకు పేరు విద్వాంసు. అంగన్వాడీకి తోలిచ్చినాం. తోలితే ఆ మేడం ఏం చేసింది, మొత్తం కొట్టింది. ఫుల్ ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. కొట్టి ఏమన్నదంటే ఫోన్ చేసి మీ బాబుకు జ్వరం వచ్చింది, మీ బాబుకు జ్వరం వచ్చింది ఒప్పుకున్నది. ఈమె ఏంటంటే ఆమెకు క్యాస్ట్ పీల్ బలంగా మేము ఎస్సీలమని ఇట్లా పిల్లలు ఇట్లా ఘోరంగా కొట్టింది. ఈ కాలుకున్ను చెయ్యి, లెఫ్ట్ సైడ్ చెయ్యి, రైట్ సైడ్ చెయ్యి, ఒకసారి కన్ను పోవు, ఇంత ఘోరంగా కొట్టింది. ఏమైనా ఫోన్ చేసి ఏమన్నానంటే మీ బాబుకు జ్వరం వచ్చింది తోలుకోమని ఫోన్ చేసింది. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. మా బాబు జరిగేది ఇంకోటి జరగకుండా ఈ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాం. దీని ఇటువంటి మా బాబు జరిగినట్టు ఇంకోటి జరగకుండా దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను.